ఈరోజు ఒక విషయంతో మీ ముందరికి రావడం జరుగుతుంది. నేను మీ సురేష్ మోత్కూర్. విషయం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం పరచుకోవడంలో, సమయానికి అనుకూలంగా సమయ స్ఫూర్తితో స్పందించడంలో మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అందేవేసిన చేయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే ఒక రోజు శనివారం రోజు తన టార్గెట్ను రీచ్ అయ్యాడు. ఏ విధంగా అంటారంటే, సాధారణంగా తన టైం టేబుల్ కానీ లేదా షెడ్యూల్ని కానీ అనుకున్నాడంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాడు. అది ఏ విధంగా అంటే, శనివారం రోజు తన షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ముందుగా పోడూరు మండలం బాకాపూర్ గ్రామం లోపల వాస్తవానికి కూడా బీటీ రోడ్డును పూర్తి చేయడం జరిగిన సందర్భంగా అక్కడ ఒక ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాని వ్యయం వచ్చేసి 1,05,00,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. తర్వాత చింతలపల్లి గ్రామానికి, అదే పోడూరు మండలం చింతలపల్లి గ్రామం లోపల 1,40,00,000 రూపాయలతో అక్కడ కూడా బీటీ రోడ్డును పూర్తి చేయడం జరిగింది. అంటే షెడ్యూల్ ప్రకారమే రావడం జరిగింది. రెండో విషయం వచ్చేసి పరిగి మండలం లోపల మన జాపర్పల్లి గ్రామం లోపల 4 కోట్ల అంటే వ్యయంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో అర్బన్ పార్కు కోసం తను భూమి పూజ కూడా చేయడం జరిగింది. దీనిలో ప్రముఖ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా దోమ మండలానికి కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు అనంతరెడ్డిపల్లి కావచ్చు, అక్కడ కూడా బీటీ రోడ్డు ఎంత 55 లక్షల రూపాయలతోటి పూర్తి చేసినటువంటి బీటీ రోడ్డుని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బట్ల చందారం 1,25,00,000తోటి పూర్తి చేసినటువంటి బీటీ రోడ్డును తను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సమయంలోనికి అక్కడ ఉన్నటువంటి దిర్సంపల్లి ఫంక్షన్ హాల్ లోపల దోమ మండలానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి కావచ్చు, చెక్కుల పంపిణీ కావచ్చు, ఇంకా షాదీ ముబారక్ కావచ్చు, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కూడా తను ఒక సమయాన్ని కేటాయించుకొని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరిగింది. దీని తర్వాత ఏం చేయడం జరిగింది, కులక్చర్ల మండలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏముంది విషయం అంటే, అక్కడ కూడా కులక్చర్ల మండలం లోపల మన బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బీటీ రోడ్డును తాను ప్రారంభించడం జరిగింది. అక్కడ ఎంత 1,20,00,000 రూపాయలతో నిర్మించినటువంటి బీటీ రోడ్ను తను ప్రారంభించడం జరిగింది. అంటే ఒకే రోజు తన తాలూకా అంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పోడూరు, పరిగి, దోమ, కులక్చర్ల 4 మండలాలకు తమ యొక్క సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడు, ఏ విధంగా తన యొక్క సమయస్ఫూర్తితో ముందుకెళ్ళాడు అనేది ఇదొకటి నిదర్శనం. ఓకేనా మిత్రులారా, థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ పార్కులు పెట్టాలని మంచి సంకల్పంతో ఈరోజు మన పరిగిలో జాఫర్పల్లి దగ్గర 4 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం లోపల మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ గారు, అదేవిధంగా మన పరశురామ్ రెడ్డి గారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజే మన అఫీషియల్గా ఈరోజు నుంచి ఆర్డర్స్ నిన్ననే వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, లాల్ కృష్ణ గారు, అదేవిధంగా మన హనుమంతు ముదిరాజు గారు ఎక్కడ, అదేవిధంగా మన మహేష్ ఉప సర్పంచ్, మన సర్పంచ్ సాబ్ పెళ్లికి పోయినా అదే, ఇంకా ఈ యొక్క ఎంఆర్ మన తహసీల్దార్ ఆనందరావు గారు, ఇంకా మన రాజు చిత్రాల నుంచి డీలర్ రామ్లో, ఇంకా రామయ్య గారు. నాకు కేవీఆర్ పార్క్ కూడా అనేది గతంలో రెగ్యులర్గా నేను మార్నింగ్ పోయేవాడిని, చాలా నాకు మంచిగా అనిపిస్తుండే. నేను వాకింగ్ చేసినప్పుడు చాలామంది మన ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాకింగ్లో కనబడుతుండే. ఎందుకంటే మన పరిగికి మన పత్రికా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం రాశారంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి వచ్చినప్పుడు పరిగి పైన వరాల జల్లు అని రాశారు అనమాట. ఎప్పుడు మర్చిపోలేను మన వివేకర్ రాసిన వర్డ్స్. ఎందుకంటే రాఘపూర్ నంచర్ల డబల్ రోడ్ మనకు తనే ఇచ్చేటప్పుడు మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా అక్కడ మన ఇండోర్ స్టేడియం
అది కూడా తనే ఇచ్చాడు. పరిగి టౌన్ లో కూడా 5 కోట్ల రూపాయలకు సీసీ రోడ్స్ కూడా తనే ఇచ్చాడు. అట్లా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ లోపల అక్కడ చాలా మంది నాకు పరిచయం అవుతుంది. అట్లా మన ప్రాంతంలో కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్, నాణ్యమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఉండే. నాకు కోరిక ఉంటుండే కానీ నాకు వీలు కాకుంటుండే. మా అమ్మని కేబీఆర్ పార్క్ తీసుకుపోవాలనుకుంటుండే. ఆమె ఎక్కడో చనిపోయి స్వర్గంలో సుకన్యం ఉంది. అయితే నా కోరిక తిరలేదు. అయితే నేను ఒకసారి మొన్న మధ్యకాలంలో నా సతీమణి యువతో అడిగిన, అమ్మని ఎప్పుడు తీసుకుపోవాలనుకుంటుంటే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఇక్కడనే మన దగ్గర అట్లాంటిది ఒకటి పార్క్ వస్తుందంటే తను చెప్పింది, నేను తీసుకుపోయిన ఇంతకుముందు పార్క్ అని చెప్పింది. అది నాకు జర సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, ఆమె తీసుకుపోయింది కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడో మనం పొద్దుగాలు వేస్తే మీకు తెలుసు కదా, ఉరుకులు పరుగుల జీవితం. పొద్దుగా నాది టిఫిన్ డబ్బా, నా సూట్ కేసు 2 బండ్లనే ఉంటాయి అనమాట. ఇక అది ఫోన్లో వచ్చినాయి అనుకో, ఇక్కడ రావాలి లేదంటే అక్కడ పోవాలి, అన్ని రెడీ పెట్టుకుంటుంది దాంట్లో మొత్తం. ఇప్పుడు వచ్చేటప్పుడు పెంటాయి వాళ్ళ ఇంట్లోనే రాకంచరలా టిఫిన్ డబ్బా తిని వచ్చినాం. ఎందుకంటే ఈయన తను ఇక్కడ భోజనం చేసేందుకు ఏర్పాటు చేస్తాను, కానీ ఇక లేట్ అయిపోతాయన్న ఉద్దేశంతో అక్కడనే భోజనం చేసి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంత అవసరం అంటే, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పొల్యూషన్ గురించి ఢిల్లీ లోపల వాక్ చేసేది నేను నిన్న టీవీలో చూసిన. చాలా పొల్యూషన్ అయిపోయింది ఢిల్లీ లోపల. అసలు ఏదైతే ఇండెక్స్, పొల్యూషన్ లెవెల్ ఇండెక్స్ ఉంటుందో పూర్తిగా అది క్రాస్ అయిపోయింది. అంటే అక్కడ పిల్లలుగా ఉండొద్దు. అక్కడ పిల్లలు రోడ్ల మీద వాళ్ళు వెళ్ళొద్దు, స్కూళ్ళకి కానీ కానీ వెళ్ళలేదు, వీల్లేదన్నమాట. అలాంటి ఆంక్షలు వచ్చేసినందుకు ఇప్పుడు ఏం చేశారంటే ఆన్లైన్ క్లాస్ పెట్టేసారు. అంటే స్కూల్కి పోయేది లేదు ఇక పిల్లలు ఢిల్లీలో, ఆన్లైన్ ఇంటర్నెట్ కూర్చోలే చేయాలి. అట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటూ ఆ పొల్యూషన్ కిందికి పోయేటట్టు చేస్తారు, పూర్తిగా తక్కువ చేయడానికి. నిన్న ముఖ్యమంత్రి గారిని గెలవడానికి పోయినప్పుడు అక్కడ ఏవిఎస్ రెడ్డి అని మెట్రో ట్రైన్కి సంబంధించిన ఆయన ఎండి, ఆయన చెప్తున్నాడు ఏంటంటే విదేశాలల్లో బండ్లు ఏదైతే ఉంటాయో ఆ బండ్లు, కొన్ని బండ్లు బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒకటే రోజు తిరగాలి, నెక్స్ట్ డే ఆ బండ్లు తిరగొద్దు, వేరే బండ్లు అనమాట. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ 2 పేరు మీద ఉన్న బండ్లన్నీ ఒకరోజు తిరగాలి, నెక్స్ట్ డే మళ్ళీ 4 పేరు మీద ఉన్న నంబర్ బండ్లు తిరగాలి, ఈ 2 పేరు మీద తిరగొద్దు. అట్లనే ఎవరైనా పార్కింగ్ చేయాలంటే విపరీతమైన ట్యాక్స్ చేస్తారు అనమాట. అంటే ఆ ఏరియా తిరగొద్దని, దూరం తిరగాలి, కానీ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉన్న ఏరియా బండ్లు తక్కువ తిరగాలి. లైసెన్స్లు ఆప్షన్ చేస్తారట. కార్లు కనుక మిస్ ఈజీ, లైసెన్స్ ఎవరికైతే ఇస్తారో అది ఆప్షన్ చేస్తారు, గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేటట్టుగా ఆప్షన్ చేస్తారట. ఆ లైసెన్స్ ఉంటే మనం డ్రైవింగ్ చేయాలి, లేకపోతే లేదనమాట. అయితే ఎందుకంటే లిమిటెడ్ లైసెన్స్లు ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొల్యూషన్ను తగ్గిస్తున్నారు. ఎందుకంటే డే బై డే బండ్లు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి పొల్యూషన్ తగ్గడానికి ప్రభుత్వాలు ఈ రోజు అంత పెద్ద కృషి చేస్తున్నారు. ఎందుకంటే 5-10 ఏళ్ళు ముందు చనిపోవడమే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, లంగ్స్ ఆపరేషన్ కానీ ఎన్నో రోగాలు వస్తాయి మనకు. అన్నిటి కూడా ఏంటంటే ఇదే మెయిన్, పొల్యూషన్ అనేది చాలా డేంజర్. మన నియోజకవర్గంలో పరిగికి ఇంత దగ్గరలో 120 ఎకరాల విస్తీర్ణంలో 120 ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తు లోపల మనకి ఇంత భూమి దొరికేది చాలా కష్టం. 120 ఎకరాలు మనకు పరిగితే కదా, ఈ మెయిన్ రోడ్ దొరకాలంటే చాలా కష్టం. సో ఈ మన పార్క్ను కూడా, జాఫర్పల్లి పార్క్ను కూడా ఒక మోడర్న్గా డెవలప్ చేసి కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో కాసు బ్రహ్మాదేవి పార్క్, ఆ మోడల్ లోపల ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష ఉంది. దీంట్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా యూత్ కూడా వచ్చి, చాలా మంది కానిస్టేబుల్స్ కానీ, ఫైర్మెన్ కానీ, మన డిపార్ట్మెంట్లో జాబ్స్ కూడా శరీర దృఢత్వం కూడా ఇప్పుడు చాలా అవసరం, అది లేకుంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇది పార్క్ రావడం అనేది మన ప్రాంతానికి ఉన్నటువంటి ఒక మంచి ఒక అవసరం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, దీని పరిరక్షణలో భాగంగా కూడా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు జాఫర్పల్లి, చిట్యాల, సైద్పల్లి, ఈ చుట్టుముట్టు పరిగి టౌన్ వాళ్ళు, మన హనుమంతు కూడా చెప్పిన, ఎందుకంటే ఆయన వాకర్స్ అసోసియేషన్లో ఉన్నాడు, కలుస్తుంటాడు నాకు అప్పుడప్పుడు. ఆయన కూడా చెప్పిన వాళ్ళ మిత్రులను కూడా తీసుకొచ్చి సండే నాన్న మీరు ఇక్కడ రండి, దూరం అయిందని చెప్పి ఇంటి దగ్గర తిరగకుండా ఇక్కడ ఎట్లా సండే రోజు టైం ఉంటుంది టీచర్స్కి, అందరికి ఎంప్లాయీస్. కాబట్టి ఇట్లా జస్ట్ ఫర్ చేంజ్. ఎందుకంటే అధికారులు ఎంతవరకు చేయగలుగుతారంటే మనం కూడా కోఆపరేషన్ కావాలి వాళ్ళకి, దీన్ని ప్రొటెక్షన్ చేయాలి. మనం ఏం చేయకుండా ఉన్నామనుకో ఇది ఇష్టం వచ్చినట్టు గడ్డి వేరిపోతుంది. కొంతమంది మన పరిగిలో ఎట్లయితే బీర్లు తాగి పడేస్తుంది తెలుసు కదా, నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించి లైట్లు పెట్టించిన, మొత్తం పెద్ద లైట్లు పెట్టించి వాకింగ్ ట్రాక్ పెట్టి అక్కడ ఇండోర్ స్టేడియం
ఎమ్మెల్యే గారే. ఎందుకంటే చాలాసార్లు డిఎఫ్ఓ సార్ని అడగడం జరిగిందట, జాఫర్పల్లి అర్బన్ పార్క్ చిన్న ఏరియా, ఒక పార్క్ లాగా డెవలప్ చేస్తే అందరికీ బాగుంటుంది. ఇది అందులో ఈ రోడ్ అనేది మనకు చాలా ప్రాక్సిమిటీ ఉంటుంది పీపుల్కి. అంటే ఐ మీన్ ఈ రోడ్ మనకి ఇది షాద్నగర్ రూట్, సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ఆగచ్చు. సో ఇది మంచిగా ఉంది ప్లేస్ ఈకో టూరిజానికి అని చెప్పి డెవలప్ చేయమని సార్ ప్రోద్బలంతోనే ఈ అర్బన్ పార్క్ డెవలప్మెంట్ వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు నిమ్మడి తిరుపతయ్య. నేను బట్లచందరం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మా చిరకాల వాంఛ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఆయన కృషి చేసి ఈరోజు మా గ్రామానికి బీటీ రోడ్డు వేసినందువలన చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బీటీ రోడ్డుకు 1,25,25 లక్షలతోని వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయబడింది. కాబట్టి ఈరోజు ఇనాగరేషన్ కోసం వస్తున్నాడు సారు, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇనాగరేషన్స్, ఫౌండేషన్స్ కార్యక్రమాలు పెట్టుకున్నాం. కార్యక్రమాల దొంగ మండలంలో దగ్గర 8 కోట్లకు సంబంధించిన ఇనాగరేషన్ ఆఫ్ రోడ్స్ పెట్టుకున్నాం. మన బట్లచందరం, అదేవిధంగా అనంతరెడ్డిపల్లి, బోత్వెలకుంట తాండాలకు సంబంధించినటువంటి ఒకటి కాదు 6 తాండాలు అన్నమాట. ఇంత పెద్ద తాండాల రోడ్డు కోట్లేదు లేదు మన మండలంలో. అంతా తాండాలకు వచ్చే విధంగా ఈ యొక్క 6 కోట్లకు సంబంధించింది ఈ తాండాల రోడ్లన్నీ కూడా ఈరోజు మనం కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పి పట్టుదలతో పనిచేస్తున్నాం. కాబట్టి మీకందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సుమారు 200 మంది కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి సీనియర్ నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ అభివృద్ధిని ఆకాంక్షించి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీ గ్రామాల్లో పీటీలు వేసుకోవాలని, మీ గ్రామాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టుకోవాలని, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టుకోవాలని, సీసీ రోడ్ల నిర్మాణం చేసుకోవాలని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మీకు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మీకు ఏ పని కావాలన్నా సరే తెలంగాణ శాసనసభలో తొలి గొంతు నాదే. నా గొంతుతోనే తెలంగాణ శాసనసభ ప్రారంభమైంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అట్లాంటి అవకాశం కల్పించాడు. ఉట్టించే వాళ్ళే మన ముఖ్యమంత్రి ఉన్నారు. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు తీసుకొచ్చి ఎన్నికలు సిద్ధంగా ఉన్నా. కానీ మీరు మాత్రం ఒకటి ఏంటంటే మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి కొత్త పాఠాలు లేకుండా ఒక సోదర భావంతో, ఒక మిత్ర భావంతో మనకు ఎన్నో పదవులు ఉన్నాయి. సర్పంచ్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, డైరెక్టర్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా పదవులు రావాల్సినవి. నేను దలుచుకుంటే ఏమైనా కూడా పదవులు ఇప్పేయాలట. కానీ మీరేం చేయాలంటే ఊళ్ళో అందరూ కూడా మిత్రభేవంతో కలిసిమెలిసి ఉంది మన అభ్యర్థి ఎవరైనా సరే గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఎవరి పేరు సూచిస్తే వాళ్ళు భవిష్యత్తు లోపల ఏకగ్రీవంగా ఎనెక్ట్ అయ్యే విధంగా ఇతర సభ్యులు కూడా సోదర భావంతో, మిత్రభావంతో జాయిన్ చేసుకొని పార్టీ లోపల మనమందరం కలిసిమెలిసి మన మండలాన్ని అగ్రగామిగా చేయడానికి మీరంతా కూడా కృషి చేసి నాతో పాటు పనిచేయాలని చెప్పి